నారెడ్కో వెస్ట్ జోన్ బిల్డర్స్ అసోసియేషన్ ఈ సమావేశానికి విచ్చేసిన ముప్పా వెంకయ్య చౌదరి గారు, పిఎస్ రెడ్డి గారు, మేక విజయసాయి, మా పెద్దలు నరేందర్ రెడ్డి గారు, మా అభిమాన నటుడు, నూతన నిర్మాణాలు గత 30 ఏళ్ళ నుంచి మేము చూస్తున్న పెద్దలు మురళీమోహన్ గారు, హరిబాబు గారు ప్రెసిడెంటు, మిత్రులారా, అంటే నాకు అంత అనుభవం లేదు ఈ ఫీల్డ్లో, కానీ డెవలప్మెంట్ చూస్తుంటే మురిసిపోతాం. హైదరాబాద్ ఇంత వేగంగా దూసుకెళ్తున్నది రియల్ ఎస్టేట్లో అని చెప్పేసి. బేసికలీ ఐఎమ్ born and brought up in Hyderabad, rather Secunderabad, politics in Medak, and not much of a contact with the builders or the association or the activity. ఇంతకుముందు మాకు హరిబాబు గారు అందరూ చెప్తుండే, ముప్ప గారు చెప్తుండే, ఈ ఇష్యూ ఉన్నది, మాకు ఒక 2 ఇష్యూస్ మెయిన్గా ఉన్నాయి, దానికి సంబంధించి రిప్రజెంటేషన్ ఇచ్చారు, దీన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి మాది ఇమ్మీడియట్లీ దీన్ని పరిష్కరించమని చెప్పేసి 2-3 అంశాలు చెప్పదలుచుకున్నాను చాలా స్పష్టంగా, చాలా క్లియర్గా. ఈ ప్రభుత్వం మీ ప్రభుత్వం, డెలిబరేషన్, డిస్కషన్స్, అడ్వైజ్, దాని యొక్క సారమే నిర్ణయం. అహమో అహంకారంతో ఓ సామంత రాజులాగా వ్యవహరించే ప్రభుత్వం కాదు, ముఖ్యమంత్రి కాదు. ఏ అంశమైన రాజకీయాల్లో, ప్రభుత్వంలో చర్చ ద్వారా, నలుగురి సలహాల ద్వారా, భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని, ఆర్థిక వివరాలను దృష్టిలో పెట్టుకొని, లబ్ధిదారుని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వము నిర్ణయాలు తీసుకోవాలి. కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ నాయకులకు ఉన్న ఒక గొప్పతనం ఏంటి అంటే, వీఆర్ లిబరల్, వీ బిలీవ్ ఇన్ డిస్కషన్స్, వీ బిలీవ్ ఇన్ డెలిబరేషన్స్, వీఆర్ రెడీ టు టేక్ ద అడ్వైస్. ఇఫ్ దట్ అడ్వైజ్ ఈజ్ గుడ్ ఫర్ ద స్టేట్, ప్రాఫిటబుల్ ఫర్ ద స్టేట్, వీ ఫాలో ఇట్. మీకున్న ఇష్యూ ఏదున్నా ప్రధానంగా నాలకు సంబంధించింది, గతంలో మీరు మాట్లాడినట్టున్నారు, మా నరేంద్ర కూడా చెప్తున్నారు, ఈ ప్రభుత్వం మీ ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారికి చాలా చక్కటి అవగాహన ఉన్నది ఈ అంశాలపైన. రాబోయే కాలంలో త్వరలోనే మీకు న్యాయము బ్యాలెన్స్ చేసే విధంగా ఈ ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకుంటారని చెప్పి వారి తరఫున మీకు ఆ విశ్వాసాన్ని కలిగిస్తున్నారు. మీ అందరినీ చూస్తుంటే నాకు కూడా చాలా సంతోషం అనిపిస్తున్నది. ఇలాంటి ఇంటరాక్షన్ చాలా రేర్ నాకు. గతంలో మంత్రిగా, ఉప ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా ఎడ్యుకేషను, వ్యవసాయము, ఈసారి మళ్ళీ నాకు ఓ క్రిటికల్ శాఖనేమో ముఖ్యమంత్రి గారు ఇచ్చిర్రు, అది కూడా హెల్త్ శాఖ ఇచ్చిర్రు. హెల్త్ అంటే తొందరగా విమర్శలు వస్తాయి, ఏ చిన్న పెద్ద పనులు చేసినా విమర్శలు రావు, కానీ ఏ చిన్న పొరపాటు జరిగినా, తెలుసో తెలియక పొరపాటు చేసినా ఖచ్చితంగా తాటక్షరాలతో పేపర్లో రాస్తారు, విమర్శలు వస్తాయి. కానీ ఖచ్చితంగా ఈ ప్రభుత్వము అంటే అట్లీస్ట్ ఐ బిలీవ్ ఇన్ ఇట్, ఏది అంటే విద్యా వైద్యం అనేది సమాజానికి ప్రభుత్వ బాధ్యత, సామాన్యునికి అందించే బాధ్యత ప్రభుత్వానిది. సో ఐ బిలీవ్ ఇన్ క్వాలిటీ ఎడ్యుకేషన్ అండ్ గ్యారంటీడ్ హెల్త్. ఈ 2 మొదటి నుంచి ఐ బిలీవ్ ఇన్ దిస్ పాలసీ. ఈ ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి గారు కూడా దీన్నే నమ్ముతారు కనుక ఆ దిశగా మా కృషి ఉంటుంది. మీ సమస్యలు ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం పరిష్కరిస్తుందని చెప్పి మరొకసారి తెలియజేస్తూ, మీ అందరూ కూడా బెస్ట్ విష్ చేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ.